సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రుద్రారం గణేష్ దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆలయంలో కొత్తగా 3 ధర్మకర్తలను ఎన్నుకొని వారిచే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మేరకు ఆలయ నూతన చైర్మన్ గా హరిప్రసాద్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ ని అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ 6వ తారీఖున జరగనున్న జాతర బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రతిరోజు అభిషేకం, పల్లకి సేవలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక 6వ తేదీన నిర్వహించనున్న జాతర సందర్భంగా ఉదయం స్వామివారికి విశిష్ట అభిషేకం, హోమాలు, పల్లకి సేవ, లడ్డు వేలంపాట మరియు రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కావాలని ఆమె కోరారు. देवेभ्यो विदधात्यायन्द्रचन्द्रमा स्थिरति दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषश्रतेन्द्रिय सिद्धिविनायक स्वामिने नमः। मङ्गलमहानीराजनं दर्शयामि। भवं भवा समर्पयामि नमस्करोमि गजानन भगवान् की जय। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मण ఏ విషయంలో కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని దృష్టి తప్ప ఏ వ్యక్తికి కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చెప్తా కానీ చేయనని దేవునిపై ప్రమాణిస్తున్నాను. పథకాలు నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం శ్రీ గణేష్ రెడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి. వినాయక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు స్వామివారిని నాణములతో అలంకరించడం జరిగింది. ఎల్లుండి 6వ తారీఖు రోజు జాతర నిర్వహించబడుతుంది. ఇందుకు కాను సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి రథోత్సవం దేవాలయం చుట్టూ తీయడం జరుగుతుంది. అంటే రోడ్డు వైండింగ్ అవుతున్న దృష్ట్యా భక్తుల ఇబ్బంది మరియు రహదారి వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని దేవాలయం చుట్టూ రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 3 ధర్మకర్తల ప్రమాణ స్వీకారం జరిగింది. వారు చైర్మన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. శ్రీ హరిప్రసాద్ రెడ్డి గారిని చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంకా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు, తర్వాత నీటి వసతులు, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. రోజు స్వామివారికి అభిషేకం, పల్లకి సేవ ఇవన్నీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎల్లుండి జాతర రోజు ఉదయం 5:30కి అభిషేకము, అటు తర్వాత అర్చనలు, తర్వాత హోమము, తర్వాత సాయంకాలం పల్లకి సేవ, రథోత్సవం, తర్వాత స్వామివారి లడ్డు వేలం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా, స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తుంది.